ఇప్పుడు గోపాలంని సీఓ చేస్తే ఎలా ఉంటుందంటావ్? ఏదో అనుకునే ఉంటారు కదా, చెప్పండి. ఇప్పుడు సీఓ అయ్యాక కూడా ఆఫ్టర్ ఆల్ శాలరీకి పనిచేసే రాత్తో కలిసి ఉంటాడంటావా? లెట్స్ సీ. వాట్ బ్రిలియంట్ ఐడియా కదా. ఏమి తెలివైందో తింగరదో అర్థం కాదు. మనకెందుకులే. గోపాలం ఉదయం నుంచి కనిపించట్లేదేంటే? ఆ మంచి మనసున్న భూమితో సినిమాకి వెళ్ళుండొచ్చు, లేదా షాపింగ్కి వెళ్ళుండొచ్చు, లేదా కాఫీ డేట్కి వెళ్ళుండొచ్చు. ఆ చూపేదో మీ ఆయనను చూసుంటే ఈ పాటికి లైన్లోకి వచ్చుండేవాడు. అయినా ఆ భూమి మీ ఇద్దరి మధ్య వస్తుందని అంత క్లియర్గా తెలుస్తుంటే నువ్వెందుకే ఏం చేయట్లేదు? ఏం చేయమంటావు? తను గోపాలంకి డబ్బులు ఇచ్చిందే. ఇప్పుడు మాకు పెళ్ళయిందన్న విషయం తనకు తెలిస్తే మా ఇద్దరు ఉద్యోగాలు తీసేస్తుంది. అప్పుడు నా ఈఎంఐల పరిస్థితి ఏంటి? నిజం ఒకసారి చెప్తే సరిపోతుంది, కానీ అబద్ధం అలా కాదు. ఆ వెతిలి వాళ్ళు నిజమని నమ్మే వరకు చెప్తూనే ఉండాలి. ఈ డైలాగ్ ఏదో మూవీలో ఉంది కదా, అంటే సుందరానికి. ఇది కదా ఇప్పుడు ఇంపార్టెంట్. రాధా గారు, కాదు, భూమి మేడం మిమ్మల్ని పిలుస్తున్నారండి. ఓ, మీ మేడంకి ఆఫీస్లో వేరే ఎంప్లాయీస్ ఉన్నారని కూడా గుర్తుందా?